గొంగిడి సునీతారెడ్డి అడ్డా యాదగిరిగుట్టలో కారు పార్టీకి ఎన్నికల ముందు భారీ ఝలక్ తగిలింది. బీఆర్ఎస్ యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షుడు పెలిమల్లి శ్రీధర్ గౌడ్తో పాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న అభివృద్ధిలో పాలు పంచుకోవడం కోసం తిరిగి కాంగ్రెస్ లో చేరారని, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని పెలిమల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కొత్త అని తేడా లేకుండా అందరూ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నేను నాయకుడిగా కాదు, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉంటానని ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చోటాబడా నేతలు సైతం త్వరలో చేరుతున్నారన్నారు. భువనగిరిలో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఆలేరు నియోజకవర్గం నుండి మార్పు మొదలైందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మండలంలోని రోడ్లు నిలువుటద్దంగా కనబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బీర్ల ఐలయ్య. ఒక గేటు ఎత్తితేనే కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఇక మరో 4 గేట్లు ఎత్తేస్తే వారంతా కాంగ్రెస్ లో చేరటానికి మరో 26 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. వారి పేర్లు మాత్రం చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ ఈ చేరికలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గతంలో కాంగ్రెస్ నేతలు పార్టీ మారినప్పుడు రాళ్లతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని ఎలా వారి వైపు తిప్పుకుంటున్నారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.